హే, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? త్వరగా అప్రూవల్ చేయించమని డబ్బులిచ్చింది పాపని నాకివ్వడం కోసం, వేరే వాళ్ళకివ్వడం కోసం కాదు. నేనేం చేస్తాను మేడం? నేనేం కావాలని చేయలేదు కదా. మీరిచ్చినట్టే ఆవిడ కూడా ఫైల్ ఇచ్చింది. కాదు కూడదు అంటే ఏం చేసుకుంటావు చేసుకో అని బెదిరించింది. మేడం, మావి చిన్న జీవితాలు, చాలని జీతంతో బతికేవాళ్ళం. మీతో పెట్టుకోలేం, ఆవిడతోనూ పెట్టుకోలేం. ఆవిడేమో పోలీసులు అంటుంది, మీరేమో బెదిరిస్తున్నారు. మధ్యలో నేనేం చేస్తాను చెప్పండి? నా మాట విని ఆ పాపను వదిలేసి ఇంకో పాపని తీసుకెళ్ళండి. ఏంటి తీసుకెళ్లేది? ఆవిడెవరో బెదిరిస్తే నువ్వు భయపడతావేమో కానీ ఈ రాధిక భయపడదు. నాకు ఆ పాపే కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ పాపను వదిలిపెట్టను. నేనేం చేయను మేడం. ఆమె వినట్లేదు, మీరు వినట్లేదు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. మా పై ఆఫీసర్లకు కూడా విషయం చెప్పాను. సరే చూద్దాం, వెరిఫై చేద్దామన్నారు. మీరు మాట్లాడుకోవాలంటే పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి. లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకుంటానంటే వెళ్ళండి. లేదు అంటే నేరుగా పాపని తీసుకెళ్లిన ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటానంటే మాట్లాడుకోండి. ఆమె ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడే మీకు వాట్సాప్ చేస్తాను. వెళ్ళి ఆవిడతో మాట్లాడుకుని ఇద్దరిలో ఎవరో ఒకరు రాజీకి రండి. నేను ఆల్రెడీ మా పై ఆఫీసర్కి ముందు మీరే ఫైల్ ఇచ్చారని, మీరే సెలెక్ట్ చేసుకున్నారని చెప్పాను. ఆవిడ దౌర్జన్యంగా తీసుకెళ్లిందని కూడా చెప్పాను. నేను చెప్పడమే తప్ప ఏం చెయ్యలేను. అసలు నాకు అర్థం కావడం లేదు. ఆవిడకే అదే పాప కావాలి, మీకు అదే పాప కావాలని ఎందుకు పట్టుబడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అంటే ఈ విషయంలో నువ్వు ఏమీ చేయలేవు, మీ ఆఫీసర్లు కూడా ఏం చేయలేరు, అంతేనా? మేడం, ఆవిడ ఆఫీసర్లను మేనేజ్ చేసుకుంటుందో పోలీసులను మేనేజ్ చేసుకుంటుందో నాకు తెలీదు. కుదిరితే మీరు కూడా ఆవిడలాగే మేనేజ్ చేసుకోండి. లేదా ఆవిడతో మాట్లాడి కన్విన్స్ చేస్తారో పోట్లాడతారో మీ ఇష్టం. మీరు ఆవిడ దగ్గరే తేల్చుకోండి. అనవసరంగా మమ్మల్ని ఇందులోకి లాగకండి. సరే, ఆవిడ దగ్గరికే వెళ్ళి తేల్చుకుంటాను. అడ్రస్, ఫోన్ నెంబరు అన్నీ పంపిస్తారు కదా. సనీ, పదరా. అత్త, అవసరమా ఈ రచ్చంతా? నా మాట విని ఆ పాపను వదిలేసి ఇంకో పాపను తీసుకెళ్దాం. నా ఈగో హట్ అయిందే. నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళు తీసుకెళ్తే నేను ఊరుకోను. చినే, నీకు నా గురించి తెలుసు కదా, చెప్పు వాడికి. ఏం చెప్పమంటావు పిన్ని? ఏం చెప్పను అని కొత్తగా అడుగుతావేంటే? షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా సెలెక్ట్ చేసుకున్న చీర నాకు నచ్చితే డబుల్ రేట్ పెట్టైనా సరే అదే చీర కొంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవ్వను. నాకు ఈ పాపే కావాలి. మనం ఈ పాపనే పెంచుకుంటున్నాం. పదండి, ఆవిడ దగ్గరికి వెళ్ళి అటో ఇటో తేల్చుకుందాం. పదా, పదరా. కూర్చోమ్మా. లాలి పాట లాల ఆట చిలిపి కేరింత పాలబువ్వ పోసి నవ్వు బెదురు కాసింత అవే అవే పసిగుండెకి తెలుసునులే అవునా ఎలా ఎలా ఆ గుండెలోన ఎదుగుతావమ్మా ఓ ప్రేమా పసిగుండెకి తెలుసునులే అవునా ఎలా
శేఖరం, దిక్కు మొక్కు లేని దాన్ని తీసుకొచ్చి అన్నం పెట్టడమే ఎక్కువ అనుకుంటే నీ భార్య అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తుందంట్రా. ఇదేదో కన్న తల్లి అయినట్టు, అదేదో కన్న కూతురైనట్టు. బుద్ధుందా దానికి? అమ్మా, సంధ్యకి పిల్లలు లేరు కదా, ఆ పాపలో తన కూతుర్ని చూసుకుంటుందేమో. ఆ, నిజంగా తనకి కూతురు కావాలనుకుంటే ఎక్కడో పెరుగుతుంది కదా, ఆ కూతుర్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టమను. అమ్మా, మళ్ళీ అదే పాత పాట పాడుతున్నావా? అదంతా అబద్ధం. నువ్వు అవన్నీ నమ్మద్దమ్మా. నీకసలు ఎవరు నూరు పోసారో ఏంటో తెలీదు. శేఖరం, నీకు నేను చెప్పేది అబద్ధమే అనుకో. కాసేపు పక్కన పెట్టేద్దాంరా. సంధ్యకి దూరమైన తన కూతుర్ని వేరే పాపలో చూసుకోవాలనుకుంటే వింధ్య దగ్గర పెరుగుతుంది అను, తనలో చూసుకోమన్రా. బంగారంలా ఉంది. ఇదెవరో తెలీదు, ఎవరికి పుట్టిందో తెలీదు. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దానిలో కూతుర్ని చూసుకుంటానంటుందేంట్రా. ఇదిగో, ఇవన్నీ కుదరవురా. త్వరగా భోజనం పెట్టి పంపించేమను. ఈ రాధిక దత్తత తీసుకుందామన్న పాపని తీసుకెళ్తుందా? అది ఎవరైనా సరే వదిలిపెట్టనా. పైగా ఆయాని బెదిరించి లీగల్గా వెళ్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని అంటుందా? ఆవిడెంత దూరం వెళ్తే నేను అంత దూరం వెళ్తాను. ఇదిగో భూమి, నెమ్మదిగా. ఓకేనా? సరిపోయారు అందరికందరూ. అమ్మా, అది బాగానే చేస్తున్నావే సపర్యలు. చెయ్యి చెయ్యి. పొలమారితే నీళ్ళిచ్చానమ్మా. ఇప్పుడు నాకు పొలమారింది, మరి నాకిస్తావా నీళ్లు? ఇవ్వవు కదా. అందరికీ ఆవిడ మీద ప్రేమ పుట్టింది. త్వరగా భోజనం పెట్టి పంపించమని చెప్పు. తనకెంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే నేను వదిలిపెట్టను. ఫస్ట్ పాపని నేనే కన్ఫర్మ్ చేసుకున్నాను, అలా ఎలా వదిలేస్తాను? మా అత్త ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఆ పాప విషయంలో ఎందుకు పట్టుబట్టింది అర్థం కావట్లేదు. ఇందులో మమ్మల్ని పావుగా వాడుకుంటుందా, లేదంటే ప్రేమ చూపిస్తుందా? ఖచ్చితంగా అత్త ఏదో డ్రామా ఆడుతుంది. అత్త, ఈ డ్రామా కంపెనీ పేరేంటి? నోరు మీర చెత్తదవా. ఏమండి, అత్తయ్యకి చెప్పేస్తే అయిపోతుంది కదా. సంధ్య, నేను మెల్లగా చెప్తాను కదా. ముందు నువ్వు పాపకు భోజనం పెట్టు. అమ్మా, నేను ఇంట్లో ఉంటే మీకు ఇబ్బంది కదా. అమ్మగారు నిన్ను తిడతారు కదా. మీకు కష్టమైతే నేను ఆశ్రమానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతానమ్మా. నా వల్ల మీరు బాధపడద్దమ్మా. భూమి, అదేం లేదు. మా అత్తయ్య పైకలా కఠినంగా మాట్లాడుతుంది కానీ మనసు వెన్న. మరెందుకమ్మా ఆవిడకి
నువ్వంటే అంత కోపం? అదేం లేదమ్మా. ఒక విషయంలో నాకు ఆవిడికి చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి. నేను అబద్ధం చెప్పానని, ఆవిడ్ని మోసం చేస్తున్నానని నా మీద కోపం పెంచుకుంది. నిజానికి తను చాలా మంచిది. అంత మంచి ఆవిడ్ని మోసం చేయడం, అబద్ధం చెప్పడం తప్పు కదమ్మా. ఆవిడ అడిగిన నిజమేంటో నువ్వు చెప్పొచ్చు కదమ్మా. చూడమ్మా, కొన్ని నిజాలు జీవితాన్ని పడగొడితే, కొన్నిసార్లు అబద్ధాలు, కొన్నిసార్లు మౌనం మన జీవితాన్ని నిలబెడతాయి. అందుకే మా అత్తయ్య ఎన్నిసార్లు అడిగినా నేను మౌనంగా ఉంటున్నాను తప్ప ఏ సమాధానం చెప్పడం లేదు. నువ్వు తిను. అత్త అత్త అత్త, ఏంట్రా నీ అరుపులు? పద లోపలికి వెళ్దాం. ఒక్క నిమిషం అత్త. నువ్వెక్కడికి వచ్చావో తెలుసా? ఎక్కడికొచ్చాను? ఆ ఇంటి వంక చూడు. ఇది సంధ్య ఇల్లు. ఇది సంధ్య ఇల్లా? నీకు ఇల్లు మొత్తం చూపించినా నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. రా. అదిగో ఆ రూమ్లో మనం ఉందాం. ఇటు పక్కేమో శ్రీజ అక్క ఉంటుంది. ఇదిగో భూమి, నువ్వు వాడుకోవడానికి మంచి ప్లేస్ ఉంది. చూపించినా? రా. ఏంటత్తా ఇక్కడికొచ్చి దాక్కును? అదిగో సంధ్య అక్కడే ఉంది. సంధ్య దగ్గరే పాప ఉంది. నువ్వు అడుగుతుంది ఆ పాపనే కదా? రాత ఇంతసేపు కారులో కూర్చుని పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు. ఎంత దూరమైనా వెళ్తానన్నావు కదా. ముందు 10 అడుగులేసి సంధ్య దగ్గరికి వెళ్ళి ఈ పాప మా పాపే అని అడగత్తా. ముందు పద. ఏంటత్తా సంధ్యని చూసి భయపడుతున్నావా? భయపడతావులే. నీ కూతుర్ని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టిన సంధ్య ఇప్పుడు పాప జోలికెళ్తే నిన్ను ఊరుకుంటుందా? నిన్ను కూడా తీసుకెళ్ళి ఏ అండమాన్ జైల్లోనో కూర్చోబెడుతుంది. పోయి సంధ్యతో పెట్టుకున్నావు. ఆ పాప ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది. పదత్తా. రేయ్, అవకాశం దొరికింది కదా అని సటైర్లు వేయకు. పద. లక్ష్మి, అవన్నీ కింద రూమ్కి షిఫ్ట్ చేయి. జాగ్రత్త. అమ్మా అను, అత్తయ్య ఏంటిది? ఏం చేస్తున్నారు? అసలు అను సామాన్లు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అను తనకి సపరేట్ రూమ్ కావాలని చెప్పి అడుగుతుందమ్మా. అందుకే తనకి మా రూమ్ పక్కన రూము కిడ్స్ రూమ్ లాగా రెడీ చేశాను. అత్తయ్య ప్లీజ్ ఒక్క నిమిషం. అసలు నేను చెప్పేది వినండి. తను అడగడం సరే, మీరు ఇవ్వడం సరే, అది చిన్నపిల్ల. తనకు అప్పుడే సెపరేట్ రూమ్ ఏంటి? వద్దత్తయ్య, నా మాట వినండి. వాణి, నేను చెప్పానా మా మమ్మీ ఒప్పుకోదని? నాకు సపరేట్ రూమ్ కావాలి. అను,
నా మాట వినమ్మా. నువ్వు చిన్నపిల్లవి. ఇలా నువ్వు సెపరేట్ రూమ్ అని అడగకూడదు. అసలు నీ వయసుకి నీ చేష్టలకి సంబంధమే లేదు. అత్తయ్య, మీరు కూడా తనలా ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు. అసలు ఈ వయసులో పాపకి సెపరేట్ రూమ్ ఇస్తే వీడియో గేమ్లు ఆడుతూ ఫోన్లో టీవీలో చూస్తూనే కూర్చుంటుంది. మనం ఇలానే అనుని వదిలేస్తే తన భవిష్యత్తు నాశనం అవుతుంది. నా మాట వినండి అత్తయ్య. అదేంటమ్మా అలా అంటావు? నేను పక్కనే ఉన్నాను కదా. పైగా పాప 2-3 రోజుల నుంచి తనకి సపరేట్ రూమ్ కావాలని చెప్పి అడుగుతుంది. అడగాలనుకుంటే నన్ను అడుగుతుంది కదా అత్తయ్య. నీతో చెప్పలేకే నాతో చెప్పుకుంటుందమ్మా. అమ్మా, ఏంటి డిస్కషను? ఏమైంది? డాడీ చూడు డాడీ, మమ్మీ నేనేం చేసినా వద్దంటుంది. నా మాటకు అసలు వాల్యూయే ఇవ్వడం లేదు. వింధ్య, ఏమైంది? చూడండి, పాప మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతానంటుంది. దూరంగా అంటావేంటి వింధ్య? మా పక్క గదిలోకే కదా వస్తానంటుంది. అదే అత్తయ్య, తల్లి కూతుర్ల మధ్య గది దూరం పెరిగినా సరే గుండెకి దూరం పెరిగినట్టే. వద్దత్తయ్య, తన ఈ వయసులో అమ్మ నాన్న పక్కనే ఉండాలి. ఏంటి మమ్మీ నువ్వు? ఈ గదిలో నాకు నిద్రేం రావట్లేదు. నేను వేరే గదిలోనే ఉంటాను. అక్కడే హోంవర్క్ చేసుకుంటాను, అక్కడే టీవీ చూస్తాను, అక్కడే నాకు కంఫర్ట్ గా ఉంటుంది. ప్లీజ్ డాడీ. ఏమండి, దాన్ని అలా మాట్లాడొద్దని చెప్పండి. వింధ్య ప్లీజ్. అమ్మా, నువ్వు పాపని తీసుకుని వెళ్ళు. ఉమ్, ఏమండి, మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారా? నీకు తెలియదు వింధ్య, నువ్వు సైలెంట్గా ఉండు. అమ్మా, అను నువ్వు తీసుకువెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. పద. అసలు నేను ఇంత చెప్తున్నా నా మాట అత్తయ్య అర్థం చేసుకోవడం లేదు. అసలు మీరు కూడా అర్థం చేసుకోరేంటండి? అబ్బా వింధ్య, ప్రతి చిన్నదాన్ని పెద్దది చేస్తావెందుకు? ఎంత దూరం వెళ్తుంది? పక్క గదికే కదా, ఉండని. అదే ఆడుకుంటుంది. బోర్ కొట్టి మళ్ళీ మమ్మీ కావాలి, డాడీ కావాలని మన దగ్గరికే వస్తుంది. అమ్మ చెప్పినట్టు చిన్నపిల్లల మీద ఎక్కువగా ఒత్తిడి చెయ్యొద్దు. మెల్లమెల్లగా మన రూట్లోకి వస్తుందిలే. ఏదో దేశం దాటిపోతున్నట్టు ఫీల్ అవుతావేంటి? పక్కన గదే కదా, ఉండనివ్వు. రాత్రైతే చీకట్లో ఉండలేక భయం వేస్తుందని చెప్పి నీ పక్కనే పడుకుంటుంది. ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి వినండి. మీకు కావలసిన పాపని మీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది. మీరు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేశారు. నేను మాట అంటే మాటే. ఇన్ని రోజుల మా బిజినెస్లో మా క్లయింట్ దగ్గర మాట తప్పిందే లేదు. ట్రై టు అండర్స్టాండ్. చిన్ని, మీ పిన్ని ఎవరితోనో పాప గురించి మాట్లాడుతుంది. సార్, నాకు మీ పెయిన్ అర్థమవుతుంది. మీ ఫ్యామిలీకి పాపని చూపించారు, వాళ్ళు అదే పాపని కావాలంటున్నారు. ఏదేవైనా మీరు కోరుకున్న పాపని మీ దగ్గరికి చేర్చే బాధ్యత నాదే. లేదు, మీరు ఫుల్ పేమెంట్ ఏమి ఇవ్వాల్సిన అవసరమే లేదు. అడ్వాన్స్ చాలు. నేను మీకు తిరిగి అడ్వాన్స్ ఇవ్వను, పాపనిస్తాను. ఉంటాను. మీరు కొద్దిగా వెయిట్ చేయండి, నేను అదే పనిలో ఉంటాను. అత్త, నువ్వు పాపం తీసుకొచ్చేది మా కోసం కాదా? ఎవరికో ఇస్తున్నావా? అంటే నువ్వు పిల్లలు నమ్మే వ్యాపారం చేస్తున్నావా? నువ్వు లోపల కంచు అనుకున్నాను గాని ఒక పెద్ద మాఫియా నడుపుతున్నావా? నువ్వు పనికి మాలిందనవని నాకు తెలుసు గాని మరీ ఇంత దిగజారిందనవని నాకు ఇప్పుడే తెలిసిందత్త. ఏం మాట్లాడుతున్నావురా? నేను అవతల లాయర్తో, డిపార్ట్మెంట్ వాళ్లతో మాట్లాడుతున్నాను. మీ ఇద్దరిని అమ్మా నాన్న అని పిలిపిద్దామని నేను ఒక పాపని సెలెక్ట్ చేస్తే ఆ పాపని సంధ్య తీసుకెళ్లి తన్నింట్లో పెట్టుకుంటే నేను ఆ పాపని ఎలా వదిలేస్తాను? దానికి తోడా సంధ్య ఎవరు? నా కూతుర్ని జైలుకి పంపించిన శత్రువు అది. నా శత్రువు నేను సెలెక్ట్ చేసిన పాపని తీసుకెళ్లిపోతే ఊరుకుంటాననుకున్నావా?
దానికోసమే అవతల లాయర్తో మాట్లాడుతున్నాను. లాయర్తో మాట్లాడుతున్నావా? మరి క్లయింట్ బిజినెస్ అంటున్నావు? క్లయింట్ కాదురా, క్లెయిమ్ చేయమంటున్నాను. చెత్తదవా. ఆ, ఆ, చెవులతో సరిగ్గా విను. నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు పిల్లిలా వచ్చి సగం చెవేసి ఇలా దొంగచాటుగా వినద్దు. ఆ, అర్థమైందా? వెళ్ళు పక్కే. ఉమ్, చిన్ని, ఆ, మౌనిక ఏం చేస్తుంది? మౌనిక నిన్నటి నుంచి డల్గా ఉంది. తన గదిలో నుంచి కూడా బయటికి రావట్లేదు. సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. నిన్నటి నుంచి తను అలా ఉంటే ఇప్పుడు చెప్పి చస్తావంటే పిచ్చి మొహందానా. పక్క జరగా. అమ్మ మౌనిక, మౌనిక. ఏంటమ్మా గదిలో నుంచి బయటకు రాకుండా అలా బావ ఫోటోలు చూస్తున్నావు? చెప్పాను కదా నీకు, బావకి నీకు పెళ్ళవుతుందని. నాకు బావని చూడాలనిపిస్తుందమ్మా. సరే చూపిస్తాను. ఎప్పుడు చూపిస్తావమ్మా? ఎప్పుడు చూపిస్తావు? వచ్చినప్పటి నుంచి చూస్తానంటున్నాను, కానీ చూపించడం లేదు. నేను రిలీజ్ అయినప్పటి నుంచి కూడా బావని చూడాలంటే ఇంటి వరకు తీసుకువెళ్ళావు. లోపలికి వెళ్ళి చూడనివ్వకుండా బయట నుంచి బయటికే తీసుకొచ్చావు. నేను జైలు నుంచి వచ్చి ఇన్ని రోజులైంది. బావతో మాట్లాడలేదు, బావని చూడలేదు. బావ లేకపోతే నేను బ్రతకలేను. లేదు అంటే నాకు బావ దక్కడని ఇప్పుడే చెప్పు. ఈ క్షణమే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. బేబీ, నువ్వు ఏ తల్లి కన్నబిడ్డవో తెలియదు, కానీ నీకు నాకు ఎన్నెన్నో జన్మల బంధం ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నిజంగా నువ్వే నా కడుపును గనుక పుట్టుంటే నేనెంత ఆనందపడేదాన్నో. నీ కడుపున పుట్టిన బిడ్డని ఎవరికో ఇవ్వడం ఏంటి? ఎవరో దిక్కు మక్కు లేందాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? నీ కడుపున పుట్టిన మా బిడ్డ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను.